ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను మనం చూసాం. ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయనారా గారు ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు. శుభప్రద్ గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే జూబ్లీస్ బైపోల్కి సంబంధించి రోజు రోజుకి హీట్ పుట్టిస్తున్నటువంటి అంశం, ప్రధానంగా మాటల తూటాలు కూడా పెరుగుతున్నాయి. ఏదైతే మాటలు హద్దులు దాటుతున్నాయని వాళ్ళ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎంఈ కావచ్చు. గుడ్ మార్నింగ్ మీకు సురేష్ గారు, అదేవిధంగా విజయ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ. వాస్తవానికి కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఉండేటటువంటి ఇంటెలిజెన్సీ కావచ్చు, సర్వేలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. నేను అక్కడ గత నెల 1.5 మంత్ నుండి వెంకటగిరి కాలనీలో జూబ్లీ యూసుఫ్గూడ డివిజన్లో పనిచేస్తున్నాను. అక్కడ ప్రజలందరూ కూడా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకోర్రు ఈ ప్రభుత్వానికి. వాళ్ళకి ఏదైతే ఇచ్చిండో మాట, హామీ ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వానికి రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్లో ఒక్కటంటే ఒక్క అంశం కూడా అమలు అవుతలేదు. ఆ ఫ్రీ బస్ విషయంలో మహిళలే తిడుతురు, మేము అడిగినాం ఆ ఫ్రీ బస్సు అని చెప్పేసి వాళ్ళే తిట్టేటటువంటి పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో నేను రేషన్ కార్డులు కట్ చేస్తా, తర్వాత మీకు ఇచ్చేటటువంటి సంక్షేమాన్ని కట్ చేస్తా, కరెంటు కట్ చేస్తా అంటుండు. కానీ వాస్తవానికి అక్కడ అమలు అవుతలేదు. ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు, అదే అమలు అవుతలేదు. 500కు గ్యాస్ సిలిండర్ అన్నారు, అదే అమలు అవుతలేదు. అమలు కానటువంటి పథకాలు ఆయన కట్ చేసేది ఏందనేది ప్రజలందరూ కూడా స్పష్టంగా ఏమి కోల్పోయినాం అనేది అర్థమైపోయింది ప్రజలకు. ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఈ జూబ్లీస్లో మొత్తం కూడా అంతా కూడా ఎక్కడెక్కడ నుండి దేశం నుండి నలుమూలల నుండి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లోకల్స్ కన్నా ఎక్కువ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పేద ముస్లింలు ఉంటారు. అందరూ రెక్కాడితే కానీ డొక్కాడనే విధంగా కష్టం చేసుకొని బతికేటటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి పోయింది. మనం ఆటోలు చూసుకుంటే ఆటో కార్మికులకు అంతా కూడా ఈ ఉచిత బస్సు వల్ల వాళ్ళ మొత్తం కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం పోయింది. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి పాలనలో నేను చాలామందిని అడిగిన, అక్కడ కిరాణా షాపులు కావచ్చు, మిగతా బిజినెస్ చేసేటటువంటి కమ్యూనిటీస్కి అడిగితే మా బిజినెస్ అంతా కూడా 50% పడిపోయినాయి అని చెప్తారు. అక్కడ ఎవరైతే ఇల్లులు కట్టుకొని ఉన్నారో వాళ్ళ ఇంట్లల్లో టూలెట్ బోర్డులు అయ్యాయి. మళ్ళీ అంతా కూడా ఎవరైతే వలస వచ్చి బతికి లేబర్ పని చేసేటటువంటి వాళ్ళు ఉండేనో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో హైదరాబాద్ అంటే అందరినీ హక్కున చేర్చుకొని అందరికీ జీవనోపాధి కల్పించినటువంటి హైదరాబాద్ మహానగరాన్ని ఈరోజు కాంగ్రెస్ హయాంలో వీళ్ళ హైడ్రాన్ తెచ్చి వీళ్ళ విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు విధానాల వల్ల మొత్తం కూడా ఉపాధి అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది స్పష్టంగా జూబ్లీస్లో నాకు అనిపించింది. ఏ రకంగా ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో మొత్తం కూడా ఉపాధి కొలాప్స్ అయిపోయి హైదరాబాద్ ప్రమాణాలు అంటే స్థాయి ఎట్లా పడిపోయింది అనే దానికి జూబ్లీస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలు ఈరోజు చెప్పదలుచుకున్నారు. రాష్ట్రం అంతా ఎందుకు చూస్తుంది? ఆడ దాదాపు 200 నామినేషన్లు పడితే ఈరోజు 58 మంది మా అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలామంది కావాల్సుకొని రిజెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూస్తుంది జూబ్లీస్. ఎందుకు? 4 కోట్ల ప్రజలు, ఆ 4 లక్షల ఓటర్లు ఏం తీర్పిస్తారని చూస్తారు. ప్రజలందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఈరోజు ఇప్పుడు ఎన్నికలు వస్తే 100% కేసీఆర్ కావాలని చెప్తారు. వాళ్ళు గులాబీ కండువ. గతంలో మేము చాలా ఎన్నికలు చేసినాం. 2004 నుండి బూత్ లెవెల్లో ఎన్నికలు చేసినాం. ప్రతి ఎన్నికల్లో మేము ప్రచారం చేస్తే మనం పోతే ఇంటికి బయటికి వచ్చేసి వాళ్ళు చెప్తారు ఓటర్స్, ఓకే వేస్తామంటారు, లేకపోతే మనం పాంప్లెట్ ఇచ్చి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే లోపలికి తీసుకొని కూర్చోబెట్టుకొని నీళ్ళు ఇచ్చి చెప్తున్నారు, సార్ మళ్ళీ వచ్చేది కేసీఆరే సార్, మేము తప్పకుండా మీకే వేస్తాం సార్ అనే భరోసా మాకిస్తారు. తిరిగి మేమేమో చెప్పనీకపోతే సార్ అన్నీ తెలుసు సార్, రేవంత్ రెడ్డితో మేము నష్టపోయినాం సార్. నిన్న రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి ఇమ్తియాజ్ అలీ అని వాళ్ళ ఇంటికి పోయినాం. పోతే ఆయన చెప్తుండు, సార్ నేను ఈ వెంకటగిరి కాలనీలో ఎక్కడ ఎవరు ఇల్లు అమ్మినా కొన్నా కానీ నేను దాంట్లో లావాదేవీలో ఉన్నా. ఆ రోజు మంచిగా ఉండే సార్ కేసీఆర్ గారి హయాంలో. అదేవిధంగా భూములు కొనిపించినాం సార్ నేను. కానీ ఈరోజు అదే కృష్ణానగర్ సి బ్లాక్లో ఒక ఇల్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ వచ్చి మొత్తం చెరువు అనే వరకు మొత్తం 5 లక్షల అడ్వాన్స్ తిరిగి వాపస్ ఇవ్వడం జరిగింది సార్. ఇట్లా ప్రజలందరూ ఒక్క ఇల్లు అమ్ముడు పోతలేదు, కొనుడు పోతలేదు సార్. ఇట్లాంటి పరిస్థితి భరోసా లేకుండా అయింది సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా
చౌదరీస్ అని వాళ్ళ ప్లంబింగ్ షాపు ఎలక్ట్రానికల్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళకి పోయి ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటే వాళ్ళ హార్డ్వేర్ షాప్స్ ఇవన్నీ రకరకాల షాప్స్, వాళ్ళ టైల్స్ కావచ్చు, ప్లంబింగ్ మెటీరియల్ ఇవన్నీ ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మా బిజినెస్ 50% పడిపోయింది సార్. నావిద్ అనే ఒక కిరాణా షాప్ ఆయన, నావిద్. వీళ్ళే కాదు, ఇంకా ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి కూడా ఏదైతే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏదైతే మస్రత్ ఆయన రాహుల్ గాంధీని ఎక్కించుకొని ఆటో తిప్పిన అతను మస్రత్, ఆయనకు 2 ఆటోలు ఓనర్ ఉండేనంట, 2 ఆటోలు ఉన్నాయంట. ఇప్పుడు 2 ఆటోలు పోను ఆయన అద్దె ఆటో తీసుకొని లాస్ట్లో నడుపుతున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. డెఫినెట్గా ఈరోజు ఆటో, గతంలో ఆటోలు అనేది ఏంటంటే ఆటో కార్మికులు వాళ్ళు హైదరాబాద్ తిరిగితే 2000 నుండి 2500 వరకు వాళ్ళు సంపాదించేవాళ్ళు. నేను కూడా ఆటో ఒకసారి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆటో ప్రయాణం చేసిన. స్వచ్ఛందంగా ఆటో మేము కండువాలు వేసుకోకుండా ఏం వేసుకోకుండా ఆటో ఎక్కి ఒక గ్రీన్ బార్చ్ అంటే మా వెంకటగిరి చౌరస్తా నుండి ఆ గ్రీన్ బార్చ్ వరకు ట్రావెల్ చేసిన ఒక 15 నిమిషాలు. ఆ 15 నిమిషాల్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ బాధ చాలా చెప్పుకోలేనటువంటి బాధ. సార్ నేను గతంలో 2500 2000 సంపాదిస్తుంటే సార్ మంచి పిల్లల్ని చదివించుకున్నా సార్. ఈరోజు నా పిల్లల కోసం 4 లక్షలు అప్పు చేసిన సార్, చదివియాలి. మా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు సార్, 10th చదువుతున్నారు సార్, వాళ్ళ కోసం అప్పు చేయాల్సి వచ్చింది సార్. నా ఉపాధి పోగా అప్పు నా మీద భారమైంది సార్ అని ప్రతి ఒక్కరు. ఈరోజు రాహుల్ గాంధీ గారికి ముఖం ఉందా అండి? తెలంగాణ ఎన్నికలకు, జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వచ్చి ఓట్లు అడిగే ముఖం ఉందా రాహుల్ గాంధీ గారికి? మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వచ్చి ఓట్లు అడగడానికి మాత్రమే రాహుల్ గాంధీ గారు వస్తారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో అమలు చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద లేదా? ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మహిళలకు ప్రతి మహిళకు 2500 అన్నారు, ఇవ్వలేడు. ఇక్కడ ఇవ్వలేదు. తెలంగాణలో ఇచ్చినామని ఢిల్లీలో ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేరు, బీహార్లో పోయి మేము బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు. 420 హామీలు ఒక్క హామీ అమలు చేయలేదు, ఒక గ్యారంటీ అమలు చేయలేదు. పెన్షన్దారులు అంటుర్రు. మొన్న మంత్రులకు ఏ విధంగా చురుకలన్న జూపల్లి కృష్ణారావు గారికి వృద్ధురాలు ఏ విధంగా షాక్ ఇచ్చింది. ఎక్కడ పోయినా నువ్వు 4000 ఇస్తా అన్నావు కదా, ఎక్కడ పోయినా మంత్రి గారు అని అడిగింది. అట్లా ప్రజలను డైరెక్ట్గా పోయి ఓటు అడగమనండి కాంగ్రెస్ వాళ్ళని. రేవంత్ రెడ్డి గారిని పోయి ప్రజల దగ్గర ముఖాముఖి గమ్మనండి, చూద్దాం ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి గారికి. ఏ కాంగ్రెస్ నాయకుడు పోయినా కానీ చివాట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్న ప్రజలు. కాకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జూబ్లీస్లో ఒక గుండా, ఒక రౌడీ షీటర్, అట్లాంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి అభ్యర్థి ఈరోజు ఉండడం వల్ల మన నామినేషన్లోనే భయభ్రాంతులకు గురి చేశారు అందరిని. 1,00,000 మంది అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ మొత్తం కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి నలుమూలల నుండి మొత్తం కూడా గుండాలను, రౌడీలను తీసుకొచ్చి కత్తులు కటారాలతో మొత్తం ప్రదర్శన చేసి అందరినీ ఈరోజు ఆ భయం ఉంది. ఇప్పుడు సర్వేలు ఇంత మాత్రం చెప్తున్నాయి. ఇప్పుడు నేను సర్వేలు చూస్తే జూబ్లీస్లో 50%, 52% చెప్తున్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే జూబ్లీస్ బైపోల్లో చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ షోలో చేసినటువంటి ఫ్రస్ట్రేషన్ అనుకోవాలి, లేకుంటే ఏంది అసలు అంత మాట్లాడే విధానం? ఒక పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో బై ఎలక్షన్లో మనం చూసిన చరిత్ర ఎన్నిసార్లు చూసినా మ్యాక్సిమం ఒకసారి వెళ్తారు బై ఎలక్షన్లు ఉంటే ముఖ్యమంత్రి స్థాయి ప్రచారానికి. కానీ ఈ రికార్డ్ బ్రేక్ ఈయన అలా బ్రేక్ చేసుకున్నటువంటిది 9 సభలు పెట్టుకున్నాడు. రోడ్ షోలు కావచ్చు, సభలు కావచ్చు. బై ఎలక్షన్కి ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి పొజిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఉన్న చరిత్ర చూసినా ఒక బై ఎలక్షన్లో ఒక ముఖ్యమంత్రి ఓన్లీ 1 టైం వెళ్ళి ప్రచారం చేస్తారు. అంతకంటే మనకు తెలిసినట్టు ఇంకా ఆయన జరిగితే 1-2 సార్లు జరిగి ఉంటుంది. ఈయన మాత్రం 9 హైదరాబాద్లో జూబ్లీ ఎలక్షన్కి 9 రోడ్ షోలు, సభలు అన్నీ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఏంది ఈ 2 సంవత్సరాల్లో తన అభివృద్ధి, తాను చేసిన కార్యక్రమాలు చెప్పుకొని భవిష్యత్తు ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని ఒక ఎజెండాతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత. ఇవన్నీ ఏం లేదు, అన్నీ పక్కకు పోయినాయి. ఇక నిన్న నుంచి ఆయన ఏంటంటే ఇక బూతులు, ఇంకొకటి ఫ్రస్ట్రేషన్ తోటి బూతులు మాట్లాడడం, ఇక ఇంకేమనంటే మతానికి సంబంధించినటువంటి అంశం. మొత్తం మత ప్రాతిపదికంగా మత ఉన్మాదంతో ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నట్టు నిన్నటితోటి ఆయనకు అర్థమైపోయింది. ఫస్ట్ వచ్చిన 2 రోజులు ఏదో మాట్లాడి ఫస్ట్ టైం వచ్చింది. ఇక సర్వేలు వస్తున్న కాంచి ఆ తర్వాత నుంచి సర్వేలు తన అనుకూల మీడియాలనే వచ్చినాయి. సర్వేలకు సంబంధించి కూడా తన అనుకూల మీడియాలనే వచ్చేసరికి ఆ అనుకూల మీడియాలో కూడా చాలా గ్యాప్ ఉంది. కాంగ్రెస్కు విపక్షానికి సంబంధించినటువంటి సర్వేలో చాలా గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి సర్వేలలో కూడా మొత్తం విపక్షమే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతలో ఉంది, అప్పర్ హ్యాండ్లో ఉంది అనేటువంటిది తెలియటంతో ఇక
మతానికి సంబంధించినటువంటి అంశము, తనకు ఉన్నటువంటి బూతులకు సంబంధించినటువంటి అంశం. వీళ్ళుగా బూతులు మాట్లాడితే ఇతరులు కూడా బూతులు ఈ రోజు నుంచి అందరు బూతులే మాట్లాడాలి. ఏది మీరు అన్నట్టు ఆటో సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానీ, హైడ్రాకి సంబంధించింది కానీ, తాను ఇచ్చినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది కానీ, ఈ అంశాలు ఏవి కూడా ఈ ఎలక్షన్లో ప్రస్తావనకు రావద్దనే ఒక మెయిన్ ఇంటెన్షన్ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న సభతోటి తేలిపోయింది. ఎందుకు ఉన్నటువంటి వస్తున్న ఫీడ్బ్యాక్ కావచ్చు ఇదంతా. అందుకే ఇది సరైన కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికే పార్టీ అనేది కూడా కనిపిస్తున్నది నిన్న మాట్లాడినటువంటి దాంట్లో. మాకు ఇంకొకరు ఓట్లు అవసరం లేదు, ఇక మేము ఇట్లా ఇదే ఒక ఉన్నటువంటి వాళ్ళకే మంత్రి పదవి ఎట్లా ఇచ్చినాము ఏంటి అనేది తనకు సంబంధించినటువంటిది. ఎలక్షన్లు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది నిన్న ముఖ్యమంత్రి స్పీచ్ తోటి అర్థమైంది. ఇది ప్రజలు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ వైపు ఇదొక మూలమల్ప ఎలక్షన్ అన్నట్టు, ఇదొక తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక గేమ్ చేంజర్ ఎలక్షన్ లాగా ఉండబోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు మనం తెలంగాణ ఎటు వెళ్ళాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలా లేదా ఇప్పటికే ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా కరప్షన్ చేస్తూ దొరికినటువంటి వ్యక్తి, మరొక వైపు గుండాయిజము రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ముందలు పెట్టింది. ఈ రకమైనటువంటి దాంతో ముందుకు వస్తున్నటువంటిది తెలంగాణ సమాజం. ఇప్పటికే మన తెలంగాణ అంటే ఇప్పటివరకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే దేశవ్యాప్తంగా కూడా. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ తోటి ఒక అభివృద్ధి కాముక రాష్ట్రంగా ఉన్నది, ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా ముందడుగేస్తున్నటువంటిది. ఇప్పటి నుంచి మొత్తం ఒక నెగిటివ్ యాంగిల్లో తెలంగాణ దేశవ్యాప్తంగా చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. మత గొడవలు జరగాలి, బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు, అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా కొనుగోలు శక్తి పడిపోయి మొత్తం ఆర్థికంగా కునారిల్లిపోతున్నటువంటి సీన్లోకి తీసుకుపోతున్నారు. అందుకే తెలంగాణ సమాజము, జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకొని నిన్న చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. బూతులతోటి చేస్తున్నటువంటిది, మత ఉన్మాదంతో రెచ్చగొడుతున్నటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనటువంటి అంశము. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించినటువంటి ఎలక్షన్ కమిషన్ అంటే మొత్తం మతానికి సంబంధించినదే ముందు పెడుతున్నటువంటిది. ఇది సరైనటువంటిది కాదు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఈ సర్వేల ముందు నుంచి మత రాజకీయాలు చేయడంలో అందవేషణ చేయగదా అందవేషణ కానీ ఇప్పుడు రెచ్చగొట్టడం ఇక పూర్తిగా వన్ సైడ్ తీసుకున్నారు. పూర్తిగా మతానికి సంబంధించినటువంటిది, బూతులకు సంబంధించినటువంటిదే ఈ 3-4 రోజులు నడపాలి అనేది నిన్న ముఖ్యమంత్రి స్పీచ్ తోటి అర్థమైనటువంటి అంశం. ఇక అది ప్రజలు తీసుకుంటారు. ప్రజలు కూడా అంటే ఇప్పటికీ అనేక సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నట్టు ఓటర్లు చెప్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సర్వేలు కూడా చాణక్య సర్వే కావచ్చు, మిగతా ఇంకో సర్వే కావచ్చు, ఈ సర్వే కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో చాణక్య సర్వే చేసింది. అభివృద్ధి విషయంలో దాదాపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి బాగలేదని 63% మంది చెప్తున్నారు. అది సార్ ఇవన్నీ చూసే ఫ్రస్ట్రేషన్. ఈ సర్వే కేకే సర్వే అయితే వాళ్ళ అనుకూల మీడియాలనే వచ్చింది పూర్తిగా. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే దానికి సంబంధించిన చాలా గ్యాప్ ఉన్నటువంటిది. ఇక ఇంటెలిజెన్స్ సర్వే ఇంకా సేమ్ అలాగనే ఉంది. ఈ సర్వేలన్నీ నేపథ్యంలోనే ఓడిపోతున్నటువంటి మ్యాచ్ను కూడా ఏదో రకంగా తొండి చేయాలనే ఈ రకమైన డైవర్షన్కి సంబంధించినటువంటి అంశం కిందనే చూపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఏ రకంగానైనా డైవర్షన్, అభివృద్ధి అంశము డిస్కషన్కి రావద్దు. ఈ అభివృద్ధి అంశం వస్తే మనల్ని పూర్తి స్థాయిలో కింది స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. అది ఈజీగా అర్థమవుతుంది. సర్వే అన్ని రిపోర్ట్లలో కూడా ఆ రకమైనటువంటి నివేదికలు వస్తున్నాయి, రిపోర్ట్లు తెలుస్తున్నాయి. వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్నటువంటి మంత్రులు కూడా ఒక్కాడ వస్తున్నారు, ఒక్కాడ పొద్దునపూట వస్తే చూసి అన్నట్టు 2 మీటింగ్లో లేకపోతే ఇల్లో చూసి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైపోతున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ తోటే మాట్లాడుతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంది. ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్స్కి ఇన్నిసార్లు తిరిగినటువంటి సందర్భం లేదు. ప్లస్ ఇందులో ఇండైరెక్ట్గా మతాన్ని ఎందుకు అజారుద్దీన్కు ఇవ్వడం ఒకటి, బీజేపీని రెచ్చగొట్టే అంశం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే అజారుద్దీన్కి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతలేదు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆ రకమైనటువంటిది రావడంతో మతాన్ని ముందేసుకొని బీజేపీని రెచ్చగొట్టాలి. బీజేపీ ఒక హిందూ మత రాజకీయం చేయాలి, మేము ముస్లింకి సంబంధించినటువంటి రాజకీయం చేయాలి. ఇందులో బీజేపీకి ఓట్ షేర్ ఏమైనా పెరిగితే మేము అందులో ఏమైనా బయటపడతామనే ఒక ఆశతో చేస్తున్నటువంటి అంశం. ఇందులో ఓవరాల్గా చూస్తే మనం చూసినట్లయితే
దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇండైరెక్ట్గా బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా టీజేఎస్, మొత్తం ఎంఐఎం ఇవన్నీ ఒకటైనట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగానే ఇదంతా ఒకటైనట్టు ఇండైరెక్ట్గా కనిపిస్తున్నటువంటి అంశం ఉన్నది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మీరు ఇండైరెక్ట్గా ఇక్కడ చూడు, ఎంఐఎం ఏమో ఇక్కడ పొత్తుతో ఉంటుంది, షబ్బీర్ అలీ పోయి బీహార్ పోయి ఎంఐఎంని బీజేపీ బీ టీం అని తిడుతుంటారు. అంటే ఓ సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ లేదు. ఎంఐఎం విషయంలో, మతానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ స్టేట్కి ఒక తీరుగా వ్యవహరిస్తున్నారు. ఒక విధానం అనేది లేదు. ఎంఐఎంతో అక్కడనో బీ టీం అంటారు బీజేపీ. ఆ బీజేపీ బీ టీం తోటి ఇక్కడ ఎట్లా మీరు పొత్తు పెట్టుకొని మాకు అసదుద్దీన్ ఓవైసీ ఈయన గతంలో టికెట్ ఇచ్చిండు, నేను ఇప్పుడు ఇచ్చినా అని చెప్పుకోవడం అంటే మీకు విధానాల పరంగా సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ జరగట్లేదు. సిద్ధాంతపరమైన ఫైట్ కాంగ్రెస్ బీజేపీతో సరైన, లెఫ్ట్ పార్టీలు కూడా అదే ఉంది. లెఫ్ట్ పార్టీలు కూడా మీరు బీజేపీతో ఇంత సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ అంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎంఐఎం సపోర్ట్, ఇక్కడ ఎంఐఎం వీళ్ళకి సపోర్ట్, ఎంఐఎం అక్కడ బీజేపీకి సపోర్ట్. అంటే మీరు ఎంఐఎం దాంట్లో ఇప్పుడు పొత్తు అన్నట్టు లెఫ్ట్ పార్టీలు కూడా ఈ రకమైన సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ జరగటలేదు. కేవలం అవకాశవాదం తెలంగాణ విషయంలోనే, మిగతా స్టేట్లో తెలంగాణలో ఒక మాట, రాష్ట్రం దాటినామంటే మరొక మాట మాట్లాడుతున్న పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం కావచ్చు. అసలు ఎవరెవరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తారనే విషయం కూడా మనం చర్చిద్దాం. శుభప్రద్ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ బైపోల్కి మన జూబ్లీస్ బైపోల్కి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి అక్కడ గులాబీ జెండా పక్క ఎగురుతుంది అని చెప్పేసి చాణక్య సర్వే కావచ్చు, ఐఐటీఎల్ సర్వే కావచ్చు, ప్రధానంగా వాళ్ళు సర్వే చేసినటువంటి క్రమంలో పూర్తిగా పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్కి పట్టు ఎక్కువ ఉందని చెప్పేసి, కాంగ్రెస్ చాలా ఢీలా ఉందని చెప్పేసి ఆ సర్వే చెప్తున్నది. ఆ సర్వేకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? 100% ఇంకా సర్వేలో కూడా నేను ఆడ పర్సనల్గా నేను తిరుగుతున్నా కాబట్టి అక్కడ ప్రజలు చాలా పాజిటివ్ ఉన్నారు బీఆర్ఎస్కు, కేసీఆర్కి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మంచి జరిగిందనే ఉద్దేశంతోనే 3వ మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. అక్కడ ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఉంది. అరే రాష్ట్రం అంతా ఓడిపోయిందని ఒక ఇంటికి పోతే వాళ్ళు చెప్తుర్రు, సార్ మేము అంతా కూడా బాధపడ్డాం సార్, మా ఇల్లంతా మేము ఎప్పుడైతే కేసీఆర్ గారు రాష్ట్రంలో ఓడిపోతే మేమంతా కూడా బాధపడ్డాం, ఫీల్ అయినాం. ఒక అపార్ట్మెంట్కి నిన్న ఒక అపార్ట్మెంట్లో పోయి మీట్ అయినాం, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మేమందరం కూడా కలిస్తే అక్కడ స్పష్టంగా అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళు చెప్తుర్రు, సార్ మాకు నీటి సమస్య ఉండే సార్, గోపీనాథ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు తీర్చింది సార్, చాలా క్లిష్టమైన సమస్య ఉండే తీర్చింది సార్, మేము 100% మేమే మాట్లాడుకున్నాం సార్, మీరు వచ్చినా రాకున్నా ఏ పార్టీ వాళ్ళని మేము అడిగితే కూడా మా దగ్గర రావద్దని చెప్పినాం సార్, మేము బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా తలుచుకున్నాం సార్, 100% ఆ రోజు అందరినీ మేమే మొబిలైజ్ చేసి ఇక్కడ నుండి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరినీ పిలిపించుకొని మేము వేస్తాం సార్, పొద్దున్నే మార్నింగ్ 7 o'clock మేము మాదే ఫస్ట్ ఓట్లు ఉంటాయి సార్ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ముస్లిమ్స్ ఓపెన్గా చెప్తున్నారు, సార్ ఇక మాకు అయిపోయింది సార్, కాంగ్రెస్కి వేసే ప్రశ్నలే లేదు, 100% కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మాకు మంచి జరిగింది సార్, ఈరోజు అసద్ చెప్పినా లేకపోతే అజరుద్దీన్కి ఇచ్చిన, అజరుద్దీన్ ఎవరికి అందుబాటులో ఉంటారు సార్ అని ఆ విధంగా. అంటే మీరు ఒక మాట గుర్తుకొస్తుంది, అజరుద్దీన్ అన్నాక ఒక టాపిక్ గుర్తుకొస్తుంది నాకు. అదైతే ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగినటువంటి సందర్భంలో జూబ్లీస్ సంబంధించినటువంటి ఓటర్లను ఎట్లా మభ్యపెట్టాలో, ఎట్లా బెదిరించారు. కొంతమంది పాత మంత్రులు బెదిరించారు. ఈ కొత్త మంత్రి ఆల్రెడీ ఇంకా వారం కూడా పూర్తవలేదు ఆయన పదవి చేపట్టి, ఈయన కూడా బెదిరింపు ధోరణి స్టార్ట్ చేశాడు. ఏదైతే బీఆర్ఎస్ కోటేస్తే ఆయన ఎవరి ముఖం చూడాలంట. ఏంటి అసలు ఈ బెదిరింపు ధోరణి? వాస్తవానికి ఏంటంటే నవ్వుకోవాలి, అజరుద్దీన్ని ఎవ్వరు అసలు కన్సిడర్ చేస్తలేరు. అక్కడ ఆయన మంత్రి అయినా మాకు ఉపయోగం లేదు, ఎవరికి అందుబాటులో ఉంటాడు అజరుద్దీన్ గారు? అజరుద్దీన్ అనే వ్యక్తి గతంలో ఎప్పుడన్నా అందుబాటులో వచ్చిండు, పోటీ చేసిండు, గతంలో ఓడిపోయిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా జూబ్లీహిల్స్ ముఖం గడప దొక్కిండా? ఈరోజు ఏదో కాంగ్రెస్ గెలవాలి అనే ఉద్దేశంతో మైనార్టీలంతా వ్యతిరేకంగా ఉన్నారు, అసద్ భాయ్ని సంకల పెట్టుకున్నా కానీ, ఎంఐఎంని సంకల పెట్టుకున్నా కానీ ముస్లింలు మాకు వ్యతిరేకంగా వస్తుంది, ముస్లింల తీర్పు అనేది ఉద్దేశంతో అజరుద్దీన్ గారిని మీరు జనంలో ఎప్పుడున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నకు సమాధానం లేదు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఎంత బెదిరించినా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు సర్వేలలో కూడా ఏం జరుగుతుందంటే, వాస్తవానికి మేము వెంకటగిరిలో మాకు కొంత సర్వేలో కొంత మైనస్ వచ్చిందని తెలిసింది బీఆర్ఎస్ పార్టీ. అంత ఓవరాల్ కాదు, ఒక బూత్లో ఎందుకు వచ్చిందని మేము మళ్ళీ మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇల్లులు మళ్ళీ తిరిగినాం, 6-7 సార్లు తిరిగినాం. ఇప్పటివరకు తిరిగి అడిగినాం ఒకసారి, ఏంది మీరంతా ఇట్లా పాజిటివ్ చెప్తున్నారు, మేము సంతోషంగా బయటపోతున్నాం, మళ్ళా సర్వే వచ్చినప్పుడేమో మాకు కొంచెం నెగిటివ్ వస్తుంది అంటే, సార్ ఇది ఆ నవీన్
ఉండే మనుషులు ఉండే ఏరియా సార్. ఎందుకు సార్ ఉత్తగా మేము ఓటుగా సార్ సీక్రెట్ చేస్తాం, కొంతవరకు ఎందుకు చెప్పాలనే చెప్తలేం సార్ బయటకి. 100% బీఆర్ఎస్కి ఇస్తాం. ఈరోజు 43% అని చెప్తారు కదా ఈ చాణక్య సర్వే, 100% దీనికన్నా ఎక్కువ ఉంది. నాకు తెలిసి అబోవ్ 60% ప్రజల దాంట్లో ఉంది. కానీ గుండాలని ఎవరైతే వాళ్ళు ఉన్నారో నవీన్ యాదవ్ అనే అభ్యర్థి, ఆయన ఉండేటటువంటి గుండాలకు భయపడి సర్వేలో కొంతమంది చెప్పలేకపోతున్నారు. లేకపోతే కాంగ్రెస్కి 38% ఏడొస్తుంది. ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు ఓట్లు? ప్రజలు ఎందుకు వేయాలి? ఒక విషయం, కాంగ్రెస్కి ఎందుకు వేయాలి ఓట్లు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు ఈరోజు? అభివృద్ధి ఏం చెప్తుండు కాంగ్రెస్ అంటే ఒక పాయింట్ గుర్తుకొస్తుంది. ఏదైతే 38% ఎట్లుంటుందంటే అక్కడ ఆల్రెడీ అభివృద్ధి జరగలేదని 63% చెప్పారు. కాకపోతే ఇక్కడ 38% ఓటేస్తామని ఎట్లా చెప్తారు? మీరు అన్న పాయింట్ బట్టి నాకు డౌట్ వస్తుంది అక్కడ. అంతే కదా, 100%. ఇప్పుడు ఆ శాతాలలో కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అదేవిధంగా ప్రజలంతా కూడా ఒక క్లారిటీ ఉంది సార్, మేము చురుక పెట్టదలుచుకున్నాం సార్ అని. బోరబండలో మా వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఓ వ్యక్తి వాళ్ళ అన్నదమ్ములు 4 ఉంటారు. నాకు ఫోన్ చేసిండు, నేను ఇక్కడ పని చేస్తున్నాను చూసి ఫోన్ చేసిండు, అన్న మేము 100% మా 4 అన్నదమ్ములము, వాళ్ళ వైఫ్ పిల్లలు అందరు కలిపి 20 ఓట్లు ఉన్నాయి అన్నాం, అవి 100% మేము బీఆర్ఎస్కి వేస్తున్నాం అంటే నిజం చెప్పండి, మీరు ఎందుకు వేద్దాం అనుకున్నారని అడిగిన. కాంగ్రెస్కి చురుకు పెట్టాలి సార్. ఈరోజు ఓకే కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వమే మారది, కానీ ఈ ప్రభుత్వానికి చురుక పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరూ భావిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టాలనే మన నినాదం ఏదో ఉండనో 100% అది జరుగుతుంది జూబ్లీస్లో. 14th రోజు మనం చర్చిస్తే 100% 14th రోజు రేవంత్ రెడ్డి ఏదైతే ఫ్రస్ట్రేషన్లు ఉండో ఏం మాట్లాడుతున్నాయనా, ఒకవేళ జూబ్లీస్లో రేపు బీఆర్ఎస్ గెలిస్తే అన్ని పథకాలు పోతాయంట. పథకాలే రాలేవు. ఫస్ట్ థింగ్ పథకాలు పోయేదనే ప్రజలు ఎవరు నీ మీద నమ్మకం లేదు. కానీ జరగబోయేటటువంటిది పరిస్థితి గుర్తించాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. 100% బీఆర్ఎస్కి 100% మెజార్టీ జెడ్పీ చైర్మన్లు కావచ్చు, అన్నీ కూడా మండలాలు కావచ్చు, అన్నీ బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు వస్తే ఆయన ముఖ్యమంత్రి ఉంటాడో లేదో తెలియదు, ఒకవేళ ఆ ప్రభుత్వం ఉంటాడో లేదో. ఎందుకంటే మంత్రులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ కుమ్ములాటలు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత మొత్తం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా ఫాస్ట్గా మారుతాయి. 100% బీఆర్ఎస్ని చాలా కోరుకుంటారు ప్రజలు. మేము ఆ గులాబీ కండువగా అనిపిస్తే చాలు సార్, మీరే వస్తారు సార్. ఇంత ఓపెన్గా నేను చాలా ఎన్నికలు చూసినా కానీ ఇంత ఓపెన్గా, ఇంత అవుట్ రైడ్గా ప్రజలు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో చూసినాము. మళ్ళీ ఈరోజు నేను జూబ్లీస్లో చూస్తున్నా. 2010లో నేను వేములవాడ ఎన్నికలు బై ఎలక్షన్స్ చేస్తే ఆ రోజు ప్రజలందరూ కూడా చెప్పారు, ఏ సార్ మేము టీఆర్ఎస్కి వేస్తాం సార్, తెలంగాణ కోసం రాజీనామా చేసింది సార్ అని చెప్పారు ఆ రోజు. ఈరోజు కూడా మేము కేసీఆర్కి వేస్తాం సార్ అని స్పష్టంగా చెప్తారు ప్రజలు. కాబట్టి నాకు ఆ 2010 రోజులు గుర్తుకొచ్చినాయి మొన్న ప్రచారాలు చేస్తుంటే. కాబట్టి ప్రజలు క్లారిటీ ఉన్నారు. ఈ సర్వేలలో కూడా ఇంకా తక్కువ చూపిస్తున్నారనేది నా భావన. 100% దీనికన్నా మెజార్టీ ఈరోజు కేసీఆర్ గారు మాతోని ఏదైతే రివ్యూ జరిగిన సందర్భంలో ఏదైతే 50,000 మెజార్టీతో గెలవాలన్నారో 100% ఆ మెజార్టీ చేరుతుంది అనేది బలమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే సైలెంట్ వేవ్ జరుగుతుంది అదంతా. ప్రజలు బయటకు చెప్పకపోయినా కొంతమంది భయం, ఇప్పుడు వాళ్ళు రెక్కాడితే డొక్కాడనటువంటి జీవనం గటిస్తున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న దందాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ గుండాలకు భయపడతారు కదా, రైట్. భయపడ్డా కానీ మనకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి 43% చెప్తారు. భయపడ్డా కానీ 100% 60% వరకు. శివప్రసాద్ గారు కీలక అంశం లేవనెత్తారు. ప్రధానంగా ఇదైతే సైలెంట్ ఓట్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ సైలెంట్ ఓట్ అనేది ఖచ్చితంగా అదే కీలకం కాబోతుంది జూబ్లీస్ వైపు అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? ఉన్నటువంటి సర్వేలు ఇవన్నీ అభివృద్ధి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ రకంగానే టర్న్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఉన్న ఎలక్షన్స్కి సంబంధించిన పబ్లిక్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశము క్రమంగా ఇండైరెక్ట్గా ప్రజల్లో నాటుకుపోయి ఉంటుంది. మనం గత కాలంలో చూసినటువంటిది ఇంటి పన్ను కానించి మొదలు పెడితే మంచినీళ్ళ దగ్గర నుంచి, సప్లై దగ్గర నుంచి, పవర్ సప్లై కానించి, అదేవిధంగా శాంతి భద్రతలు, ముఖ్యంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మహిళలు అంటున్నటువంటి మేము బయట తిరగలేకపోతున్నాము. సోమజీ కూడా రోడ్ షోలో కూడా కేటీఆర్ పదే చెప్పారు. ప్రధానంగా ఏదైతే
ఇక్కడ ఇది అపార్ట్మెంట్లకు సంబంధించి 20,000 లీటర్ 20,000 లీటర్లకు సంబంధించి ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదని చెప్తే చాలా రెస్పాన్స్ వచ్చింది, ఖచ్చితంగా అవన్నీ ఎత్తేసారని చెప్పేసి. ఇంకా అలాగే చాలా స్కీమ్లకు సంబంధించి అక్కడ ప్రజలను అడిగితే అన్నీ ఎత్తేస్తున్నారని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. దాన్ని ఎట్లా చూస్తారు? ఇది అందుకే రియాక్షన్ ఇదంతా ఏంటంటే మనం ఉన్నదాన్ని పోగొట్టుకున్నాము అనే ఒక భావన రావటం జరిగింది. తెలంగాణ సమాజంలో కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు అంటే అందరూ ఉంటున్నారు. నిన్నేది మళ్ళీ కాల్పులు జరిగినాయి. మొన్న కాల్పులు జరిగితే కూడా బయటికి రాలే. పక్కకున్నటువంటి కేఈ ప్రభాకర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ రాయదుర్గం పిఎస్లో మంత్రులు తుపాకులు పట్టుకొని ముఖ్యమంత్రి తుపాకులు ఇచ్చిరని చెప్తున్నారు. ఇక్కడ తుపాకులతోటి మర్డర్లు కాల్పులు జరుగుతున్నటువంటి అంశం చూసినాం. హైదరాబాద్లో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణించిపోతున్నటువంటి శాంతి భద్రతలు క్షీణించడంతో హైదరాబాద్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ప్రజల్లో ఒక భయోత్పాతం వస్తుంది, ప్రజల్లో అన్ని రకాల శ్రమశక్తి కూడా వెనుకబడిపోతున్నటువంటిది. పారిశ్రామికంగా, సేవారంగంలో, అన్ని రంగాల్లో క్రమక్రమంగా వెనుకబడి ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. మనం ఒక అభద్రతా భావంతో జీవించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా ఆ రకంగానే వ్యవహరిస్తున్నారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి భాష కూడా ఫస్ట్ నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో మాట్లాడుతున్నారు. పేగులు మెడలకు వేసుకుంటూ తిరుగుతా, ఇవన్నీ ఏంటంటే ఓ రకమైనటువంటి నెగిటివ్, ప్రజల్లో భయోత్పాతానికి గురి చేసినటువంటిది. అభివృద్ధి వైపు వెళ్ళట్లేవు, పాజిటివ్గా అభివృద్ధి వైపు ఒక అభివృద్ధి అంటే కేటీఆర్ గారు ఒక ప్రశ్న వేశారు. అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, యాక్చువల్లీ ఉన్నటువంటి సెక్టర్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో చాలా సెక్టర్లకి 1,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకే ఇవ్వట్లేదు, మీరు జూబ్లీహిల్స్ని ఇంకెట్లా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించారు. దానికి సమాధానం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటిది వాళ్ళే 1-2 సార్లు హామీ కూడా ఇచ్చారు. సమ్మెకపోతే 10,000 కోట్ల బకాయిలు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఫస్ట్ మేము 1,200 కోట్లు ఇస్తామని చెప్పారు. 1,200 కోట్లు కూడా ఇవ్వకుండా 200 కోట్లే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సమ్మెకి వచ్చారు. అందరు సమ్మె చేసేటువంటి రేపు 11వ తారీఖు 10 లక్షల మందితో హైదరాబాద్ ముట్టడి అనేటువంటి చలో సెక్రటేరియట్ పేరుతోటి ఆ రోజు బైపోల్ ఉన్నది. అంటే నిన్న స్టూడెంట్స్ చేశారు. నిన్న స్టూడెంట్స్ వీళ్ళంతా హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్. అంటే మీరు ఇచ్చినట్టు అది కూడా దీపావళి లోపే మేము ఇన్ని ఇస్తాము అని చెప్పి కూర్చోబెట్టి హామీ ఇచ్చినటువంటిదే నెరవేర్చలేకపోతున్నారు. ఓ 200-300 కోట్లకు సంబంధించినటువంటిదే విద్యార్థులకు సంబంధించిన నెరవేర్చలేకపోతున్నారు. ఒక పైసా లేదని చెప్తున్నటువంటిది, దివాలా తీసినాము, మొత్తం మాకు అప్పులు పుడతలేవని మీకు మీరే చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడనేమో ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అనేది అర్థమవుతుందిగా. ఇంకా జూబ్లీహిల్స్ లాంటి ప్రైస్లో వసూలు చేసింది ఎక్కువ. ఇంటి పన్ను అప్పుడున్న పాత గవర్నమెంట్ ఇన్ని గజాల వరకు ఇంటి పన్ను కూడా మినహాయింపు ఇచ్చినటువంటిది గత ప్రభుత్వం. ఇప్పుడు అన్నిటికీ నోటీసులు వస్తున్నాయి. ఇంటి పన్ను కట్టమని చెప్పి నోటీసులు ఇస్తున్నటువంటిది కనిపిస్తున్నది. అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి బిల్లులు 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు ఫ్రీ అని చెప్పి మళ్ళీ బిల్లులు వస్తున్నాయని మంత్రితోటే అంటున్నారు కదా. మీరు చెప్పినటువంటిది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇదంతా అందుకే ఇవన్నీ సర్వేలో రిఫ్లెక్షన్ వస్తుంది. సర్వేలో రిఫ్లెక్షన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ చూసినా, కేకే సర్వే చూసినా, సాస్ అనేది ఇంకో ఐఐటిఎస్ చూసినా, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలో కూడా ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినటువంటి దాంతో ఇక దాదాపుగా మేము వెనుకబాటుతనంతో ఉన్నాం ఎలక్షన్లో అని చెప్పి ఈ రకంగా స్పీచ్లు ఇస్తున్నట్టు, రెచ్చగొట్టేటువంటి స్పీచ్లు, మత గొడవలు సృష్టించడానికి చేస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసలు కార్పొరేటర్ స్థాయి కంటే కింది లెవెల్లో మాట్లాడుతున్నటువంటి కనిపిస్తున్నది. అది బై ఎలక్షన్లో. ఓ ముఖ్యమంత్రి బై ఎలక్షన్లో 9 సభలు పెట్టుకొని ఏ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఏ రకమైన రాజకీయ వాతావరణాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలనేది, ఇష్యూస్ని డైవర్ట్ చేయాలి. మాకు సంబంధించిన స్వార్థపూరితమైనటువంటిది ఎజెండాని ముందుకు పెట్టి నెగ్గాలనుకుంటే తెలంగాణ సమాజం అటువైపు డైవర్ట్ కాదనే అనుకుంటున్నాను. ఏ రకంగా తీర్పిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా, అన్ని సెక్టార్లలో విధ్వంసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇస్తే మేము అభివృద్ధి చేస్తాము అనే విషయాలు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ప్రధానంగా అన్ని సెక్టార్లకి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా త్రిబులారు బాధితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్కు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి సందర్భంలో ఒక ఛాన్స్ అడుగుతున్న నేపథ్యం
నేపథ్యంలో ఆ అభివృద్ధి అనే పేరుతోటి ఈ ఆల్రెడీ విధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తి అభివృద్ధి ఎలా చేస్తారని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి అంశం. శుభప్రద్ పటేల్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రులకు సంబంధించి ఒక వార్త చూస్తున్నాం, మంత్రుల డబుల్ యాక్షన్ అని చెప్పేసి. ఏదైతే ఒక సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వం టైంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే వీరు మళ్ళీ వెళ్ళి అక్కడే రిబ్బన్లు కట్ చేయడం కావచ్చు, లేకుంటే శంకుస్థాపన చేయడం కావచ్చు, లేకుంటే ఇంకేదో వసతుల పేరుతో చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మోసపోతున్నటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా ప్రజలు ఇవన్నీ వీళ్ళు నమ్ముతారు వీళ్ళని? సురేష్ గారు, ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు, చాలా అంటే కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది మనం చూసినాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులంతా కూడా మేము ప్రచారం చేస్తుంటే చాలామంది కలిసి, వెంకట్రావు అని ఒక వాచ్మెన్ ఆయన కలిసింది, అదేవిధంగా మాధవి అనే ఒక ఆమె, ఇట్లా నాకు దాదాపు ఒక 10-15 మంది మా ఒక్క కాలనీలోనే, వెంకటగిరి అనే కాలనీలోనే, ఆ క్లస్టర్లోనే కలవడం జరిగింది. వాళ్ళంతా చెప్తున్నారు, సార్ నా దగ్గర క్లిప్ కూడా ఉంది, జీవితాంతం బతుకున్నంత వరకు నేను కేసీఆర్కే ఓటేస్తాను సార్, మాకు ఇల్లు ఇచ్చిండు సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని. ఇట్లా వీళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలేదని చాలా ప్రచారాలు చేశారు. జూబ్లీహిల్స్లో అసలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ప్రచారం చేశాడు నిన్న. అదే కదా, దాదాపు 3500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వడం జరిగింది. అది కొల్లూరులో చాలా మంది ఉంటున్నారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా. ఈరోజు మంత్రులు ఎందుకు పోయి కొల్లూరుకు పోయి మేఘాల మీద ఈ ఎన్నికల ప్రచారం ఇడిచిపెట్టి అక్కడ పోయి 7.5 కోట్లతోని శంకుస్థాపన ఎందుకు చేశారు? ఆడ జూబ్లీహిల్స్ ఓట్లు ఉన్నాయి, ఓట్లేమో జూబ్లీహిల్స్లు ఉన్నాయి, వాళ్ళ నివాసమేమో ఆడ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇది కూడా ఎన్నికల కమిషన్ చూడాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఓట్లు ఉన్నాయి, జూబ్లీహిల్స్ ఓటర్లకు లబ్ధి చేకూరే విధంగా కదా ప్రభుత్వం చేయడం అనేది, ఇది కరెక్ట్ కాదు కదా. ఎన్నికల అదే కదా. ఇప్పుడు ప్రజలు, నువ్వు ఒక్కొక్క ఇల్లు 50 లక్షల విలువ చేసేటటువంటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి కేసీఆర్కి వేస్తారా? నువ్వేదో మోరీలు వేస్తాము, వాటర్ లైన్ వేస్తాము అంటే నీకేస్తారా? ఇల్లు ఇచ్చినోనికి వేస్తారా? నువ్వు నల్ల ఇచ్చినోనికి వేస్తారా అన్నట్టు అన్నీ కూడా ప్రజలు చాలా కమిటెడ్గా ఉన్నారు. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా, మంత్రులకు సోయి లేని మంత్రులు ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు మంత్రుల పరిస్థితి ఏమున్నదంటే ఒకరికొకరికి సమన్వయం లేదు. మొన్ననే క్యాబినెట్లో ఏం జరిగింది అనేది వాళ్ళ మౌత్ పీస్ అయినటువంటి పత్రిక ఏ విధంగా చెప్పిందో మనం చూసినాం. లుకలుకలు క్యాబినెట్లో లుకలుకలు, ఒకరికొకరు తలంటిండ్రంటే ఇంకోరు తలంటలేరు, నన్ను ఎందుకు తలంటుతారని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి మళ్ళీ ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పినటువంటి పరిస్థితి. నన్నేంది అనేది, నేనే ముఖ్యమంత్రి అంటున్నట్ట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వేరే వాళ్ళు పోయి ప్రెస్ మిత్రులు అడిగితే నేనే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రికి ఎప్పుడైందా, నన్ను ఆయన అంటుతాడు అలా, నేను సీనియర్ అని ఆయన ఉత్తమ్ అంటున్నట్ట. అట్లనే బట్టి కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఒకరికొకరికి క్లాషెస్ ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పాలనలో పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆ మంత్రివర్గమే కరెక్ట్ లేదు, మంత్రులు సమన్వయం లేదు. మంత్రుల ఇంట్లకు పోలీసులు పోతున్నారు, మంత్రులు ఏమో నేరస్తులను తీసుకొని వాళ్ళు కార్లలో ఎక్కించుకొని పోతున్నారు. ఇట్లా ఘోరమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి 100% జూబ్లీహిల్స్ ఓటర్స్ స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుని ఈ కాంగ్రెస్కి ఒక కర్రు కాల్చి వాత పెట్టదలుచుకున్నారు 100%. దాంట్లో ఎలాంటి ఇంకొక అది లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఇవైతే పథకాలు కట్ చేసాం అంటారు కదా, ఒక్కరికన్నా నేను ఛాలెంజ్ వేస్తున్నా, ఒక్కరికన్నా 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా? గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి బార్బర్ షాపులు కావచ్చు, ధోబీ షాపులకు కావచ్చు, కేసీఆర్ గారి పాలనలో వాళ్ళు సేవా కులాలు కాబట్టి ఆ సేవా కులాలకు మనం ప్రభుత్వం చేదోడుగా ఉండాలని చెప్పేసి ఎక్కడ దేశంలో లేదండి. మేము దేశంలో తమిళనాడు పోయినాం, సంక్షేమానికి అది కేర్ ఆఫ్ అడ్రస్ అంటారుగా తమిళనాడు, కానీ వాళ్ళు కూడా తెలంగాణ నుంచి నేర్చుకునేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలనలో ఉండే. దేశమంతా ఎన్ని పథకాలు కాపీ కొట్టారు కేసీఆర్ గారు? ప్రజలకు సంక్షేమం చేయలేడా కేసీఆర్ గారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదా? హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ ఎందుకు అయింది? గ్రీన్ సిటీగా 2 సంవత్సరాలు కంటిన్యూగా అవార్డులు ఎందుకు వచ్చినాయి? మొన్న కూడా కేటీఆర్ గారిని పిలిచిరు కదా గ్రీన్ సిటీ అవార్డు అందుకోవడానికి. అట్లా 100% కేసీఆర్ గారి పాలనలో, కేటీఆర్ గారి నాయకత్వంలో 100% ఈ హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అయింది. దాంట్లో అదేమంటారు మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. ఎప్పుడైతే ఓన్లీ హైదరాబాద్ వరకే ఉండేటటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం విస్తరించినటువంటి హైదరాబాద్ మొత్తానికి కూడా వాటర్ సప్లై కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మణికొండ లాంటి ప్రాంతాల్లో వాటర్ సప్లై లేకుండే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండే, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఒక అపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు మేము ఏ పార్టీ వాళ్ళని రానియం సార్, ఇంత ఓపెన్గా చెప్పగలుగుతారా?
రైట్. 48 ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్మెంట్లో చెప్తారు వాళ్ళు. ప్రజలంతా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకి అర్థమైతలే. ప్రజలు ఎవరు పోయినా కానీ జూపల్లి గారికి ఏ విధంగా చెప్పింది మహిళ, మీరు 4,000 ఇస్తామన్నారు కదా సార్, ఎక్కడ పోయినా 4,000 అని అడుగుతారు. కాబట్టి అట్లా ఉంది. ప్రజలందరూ క్లారిటీతో ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ కావాలని కోరుకుంటారు. నిన్న కూడా ఒక మహిళల మీటింగ్ అయిందండి. ఒకరికి మహిళలతో మేము ముఖాముఖి చేసినాం. నేను స్పష్టంగా అడిగిన, అమ్మ మేము ఒక పార్టీగా అని చెప్పకండి, మీరు ఏమనుకుంటారు, ఈరోజు ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓట్లను. సార్ మా కేసీఆర్ మంచి చేసింది సార్, మా కూతురు పుడితే మాకు కిట్ ఇచ్చింది సార్, మాకంతా కూడా మా పిల్లలు పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మిలు ఇచ్చింది సార్, మాకు మంచి వాటర్ సప్లై ఉన్నది సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లేకుండే సార్ వాటర్. మంచి వెంకటగిరి అంటే మొత్తం కూడా ట్యాంకర్లు వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే. ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చి వాటర్ సప్లై మంచి జరిగింది సార్. ఆ పన్నులు కూడా రద్దు చేసింది సార్, హౌస్ ట్యాక్సులు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. కాబట్టి ప్రజలు రుణం తీర్చుకోదలుచుకోరు. ప్రజలు ఎంత క్లారిటీ ఉన్నారంటే రేపు వచ్చే ప్రభుత్వం ఎవరిదమ్మా అని అడిగిన, తప్పకుండా కేసీఆర్దే వస్తుంది సార్, ఇంకేమొస్తుంది సార్, ఇది కాంగ్రెస్. రైట్. విజయ్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే జూబ్లీ హిల్స్ అసోసియేషన్ సంబంధించి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఈ కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నటువంటి సందర్భం, దాదాపు అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే 3,500 ఇల్లు ఇచ్చిన చోటుకెళ్ళి మళ్ళీ అది అక్కడ ఏదో మౌలిక వసతులు అంటూ చెప్పి అక్కడ శంకుస్థాపన చేయడం, అది ఎన్నికల కోడ్ ఉన్న టైంలో. దీని ఎలా చూస్తారు మీరు అసలు? ఓట్లను ప్రభావితం చేసే అంశం కిందనే చూడాలి. ఇక్కడికి సంబంధించినటువంటి ఓట్లు అక్కడ ఉన్నాయని తెలిసి వాళ్ళని ఓటింగ్కు రప్పించడం కోసం, వాళ్ళని ఏ రకంగా చేయడం కోసం అక్కడ ఏదో మౌలిక వసతుల కోసం శంకుస్థాపన చేసినటువంటి అంశం. ముందే అసలు ఇక్కడ ఇవ్వలేదని రోజు చెప్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి కూడా రోజు సభలో కూడా చెప్తున్నటువంటి, అంటే పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఒక మంచి నిదర్శనంగా ఉన్నది. ఇంకొకటి, మంత్రివర్గంలో ఐక్యత లేదు, సఖ్యత లేదు. ఒక మంత్రికి పడట్లేదు. ఎప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వితిన్ ద మంత్రివర్గం, వితిన్ ద పార్టీలో విపరీతమైనటువంటి రాజకీయ మార్పులు వాళ్ళ పార్టీలో జరగబోతాయి. వస్తున్నటువంటి ముందే ఇప్పుడు మంత్రులను తీయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి దశలో, ఎందుకంటే ఒక మంత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్, మంత్రి కుటుంబమే ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చి పంపించాడు బెదిరించడానికి అని చెప్తే కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టే ముఖ్యమంత్రి పూర్తిగా అశక్తుడిగా మిగిలిపోతున్నటువంటిది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్ కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం ప్రభాకర్ కు, కొండా సురేఖ వీళ్ళని మొత్తం మంత్రివర్గం నుంచి తీసేసే, మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వాళ్ళని పెట్టుకోవాలనుకుంటుంది. వీళ్ళు అదే స్థాయిలో సీఎంనే తప్పించి కొత్త సీఎంని పెట్టుకోవాలి అనేది మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి వెయిటింగ్ చేస్తున్నటువంటిది ఈ రిజల్ట్ కోసము. ఇంత ఎందుకు రేపు జరిగితే రిజల్ట్ ఓడిపోయిన తర్వాత 9 సభలు పెట్టి ముఖ్యమంత్రి కాలుకు బల్పం పెట్టుకుని తిరిగి బూతులు తిట్టి మతాన్ని రెచ్చగొట్టి మంత్రి పదవి అజారుద్దీన్కి ఇచ్చి డబ్బులు పంచి ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాకపోతే నువ్వు ఇప్పటికే ఫెయిల్యూరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతాంగంలోనూ మిగతా వ్యతిరేకత ఉంది, ఎరువులు, యూరియా, అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించినటువంటిది. పార్టీని పుట్టిమించే అటువంటి దశలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎగ్జాంపుల్గా కిరణ్ కుమార్ రెడ్డియే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఆంధ్రాలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆ దశకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారం వచ్చే ముచ్చటే లేదు. ఆయన పర్సనల్ టార్గెట్ కోసం ముఖ్యమంత్రి అయ్యింది. మేము మా పర్సనల్ టార్గెట్ మాకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది, అయితే అయింది, మాకు ఇవ్వండి అనే డిమాండ్ క్రమంగా ఇంటర్నల్గానే పెరుగుతున్నటువంటిది. నిన్న వాళ్ళకు అనుకూలమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా జరుగుతున్నటువంటిది ఒక మీడియాలో ముఖ్యమంత్రికి అనుకూలమైనటువంటి మీడియాలో మంత్రులను క్లాస్ వీకిండు అని చెప్పి వచ్చినటువంటిది. దాన్ని ఎవరు క్లాస్ వీకిరు అనేది అర్థమైందంటే మంత్రులే ముఖ్యమంత్రిని క్లాస్ వీకిరు. అది పెయిడ్గా డబ్బులు ఇచ్చి రాయించుకున్నటువంటి వార్త అని చెప్పి ఇండైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. జరిగినటువంటిది మంత్రులు ముఖ్యమంత్రిని క్లాస్ తీసుకున్నారు. నీ వ్యవహార శైలి మీ వల్లనే పార్టీ ప్రభుత్వం పూర్తిగా పార్టీ పరువు, ప్రభుత్వం యొక్క ఇమేజీ, పాలన అస్తవ్యస్తంగా ఉందనే అంశాన్ని మంత్రులు రోజు నిలదీస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్లే ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్నటువంటి భాష, ఇష్టం ఉన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీ వ్యవస్థ కావచ్చు, పార్టీ ప్రతిష్టను మొత్తానికి గంగలా గలుపుతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. అలాగే ఏదైతే కాంగ్రెస్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ విషయాలు చెప్తున్నారో, కాకపోతే కొందరు బయటపడుతున్నారు, కొందరు బయటపడే పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి అంశం. శుభప్రద గారు, ప్రధానంగా ఏదైతే మన జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కావచ్చు, దానికి సంబంధించి ఏదైతే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావంట. అంటే ఇదేంటి అసలు, వింత అనుకోవాలి లేకుంటే ఏమనుకోవాలి? అంత సీరియస్ ఘటనకు సంబంధించి కూడా ఇలా మాట్లాడడం ఏంటి అసలు?
ఈరోజు వాళ్ళ మీద ఇప్పుడు అన్ని చేతులంతా కూడా వాళ్ళ వైపు చూపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్. నిన్నటి ఒక్కటి యాక్సిడెంట్ కాదు, ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడే ఇట్లాంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు అనేది వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన. అక్కడ ఉండేటటువంటి మృతి చెందినటువంటి కుటుంబీకులంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద, యాదయ్య గారి మీద. అందరినీ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అక్కడ మీరే కారణం, ఎమ్మెల్యేగా యాదయ్య గారు, ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విఫలమయ్యారు మీరు ఈ రోడ్ని ఏపీయడంలో, కంప్లీట్ చేపేయడంలో అని. వాస్తవానికి దానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మనం భూసేకరణ అనేది చాలా పెద్ద టాస్క్. భూసేకరణ చేసినాం. మనం భూసేకరణ చేసి దానికి డబ్బులు చెల్లించి పెట్టినాం. 2022లో నితిన్ గడ్కరీ గారు ఎప్పుడైతే ఈ రోడ్ని నేషనల్ హైవేకి అప్పచెప్తామో దాని ఎగ్జిక్యూషన్ అంతా నేషనల్ హైవే అథారిటీ చేయాలి. దానికి స్టేట్ ఇంకేం ఉండదు. అక్కడ ఎవరైతే ఆ మర్రి చెట్లు ఉన్నాయో ఆ మర్రి చెట్లకు సంబంధించి కేసు వేసారు, పర్యావరణవేత్తలు కేసు వేసారు. కేసులు వేసినప్పుడు దాని వాదనలు ఎవరు వినిపించాలి? వాదనలు వినిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏమి ఉండదా? ఈరోజు అక్కడనే మా వికారాబాద్ జిల్లాలోనే నేవీ రాడర్ స్టేషన్ అని 2900 ఎకరాల అడవిని అదేవిధంగా 17 లక్షల చెట్లను మొత్తం కూడా తొలగించే ప్రక్రియ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత 1 నెలలు అని చెప్పేసి అప్పచెప్పేసిండు. మళ్ళీ 900 చెట్ల గురించి పర్యావరణం అడ్డొచ్చిందా? నీకు చేసే కమిట్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అదే రోడ్డు మీద ఉండి పోతుండే. ఆయన కొడంగల్ పోవాలంటే ఇదే అప్ప జంక్షన్ నుండి మనగూడ వరకు పోయి మనగూడ నుండే పోవాలి పరిగి మీదుగా కొడంగల్. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలి మోటార్లలో పోతుండు. కానీ ప్రజలు, ఆయన నియోజకవర్గ ప్రజలు ఇదే రోడ్ని వాడుతురు కదా. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు ఈ 3 సంవత్సరాల కాలంలో? ఓ రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే 250 పైచిలకు మంది చనిపోయినరు, ఒక 500 మంది క్షతగాత్రులైనరు. మొన్న కూడా ఏందండి ఆ వర్ణనాతీతం, 20 మంది చనిపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అక్క చెల్లెలు. అదేవిధంగా తల్లిదండ్రులు చనిపోతే 2 పాపలు మా తాండూరు నియోజకవర్గానికి సంబంధించి హాజీపూర్లో వాళ్ళిద్దరు రోధిస్తుంటే ఆ బాధ భరించలేనటువంటి పరిస్థితి. నేను పోయినా అక్కడ చెవెల్లాగా పోతే శవాలన్నీ కుప్పల్లాగా పడినటువంటి పరిస్థితి. 45 రోజుల పసికందు అట్లనే చనిపోయినటువంటి పరిస్థితి. తల్లి చనిపోయింది, 3 పిల్లలు అంబులెన్స్లో కూర్చొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపించి ఇంకా మనం అసలు ఈరోజు మా జిల్లా ఏం చేసిన పాపం ఏందని అడగాల అనుకున్నా. ఎందుకు చావాలంటే చావు కారణం ఏంది? రోడ్డు కంజెస్టెడ్గా ఉన్నందుకే కదా. ఈయనకు సోయి ఉందా? ఎంపీ గారు మనం అన్పార్లమెంటరీగా మాట్లాడొద్దు, కానీ సోయి ఉన్నదా? వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే రోడ్లు వేసినామని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ రోడ్లు వేస్తున్నారు పీపీపీ మోడ్లో. టోల్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు రోడ్లు గుంతలు ఉంటేనే యాక్సిడెంట్లు కావని చెప్పడానికి సిగ్గుపడటం లేదా? గుంతలు నిజంగానే మొత్తం రోడ్లన్నీ తవ్వేయండి, ఇంకెందుకు రోడ్లు ఎందుకు వేస్తారు? నీకు రోడ్ ఆడ ఎందుకు యాక్సిడెంట్ జరిగిందో సోయి లేదు. ఆ గుంతను తప్పించబోయి బస్సు మీదకి పోయింది టిప్పరు, చనిపోయారు అందరు. ఆ సోయి లేనటువంటి వ్యక్తి గుంతలు ఉంటేనే, రోడ్లు మంచి లేకుంటేనే యాక్సిడెంట్లు కావని చెప్తున్నటువంటి గుంతలు ఉంటే, ఎత్తుపలాలు ఉంటాయి, వెహికల్స్ కావచ్చు, అటు ఇటు డిస్టర్బెన్స్ అయితే వెహికల్స్ ఖరాబ్ అవుతాయి, జర్నీ చేసినటువంటి మనుషులకు కూడా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా ఎంపీ వ్యాఖ్యలు చేసిన దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అభివృద్ధి నిరోధకునికి ఒక ఎగ్జాంపుల్ విశ్వేశ్వరరెడ్డి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అభివృద్ధి నిరోధక శక్తి. ఆయన ముందే ఈ రోడ్డు రావద్దని ట్వీట్ కూడా చేశాడు. గతంలో ఒకసారి ట్వీట్ చేసినటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు ఎంపీగా ఉండి భూసేకరణ కూడా అయిపోయినటువంటి దశలో ఈ కార్యక్రమాన్ని ఎంత త్వరగా పూర్తి చేయాల్సి ఉండే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి గత ప్రభుత్వంలో భూసేకరణ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రీన్ ట్రిబ్యునల్లో ఏం చెప్పాలి? ఒక గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక సమాధానం మీరు ఏం చేస్తారో చెప్పమని అడిగితే నేను ఆర్డర్ ఇచ్చేస్తా అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. ఇప్పుడు రాజీపడ్డం వస్తున్నది. రాజీపడ్డ తర్వాత కూడా ఒక తీర్పు ఇవ్వాలి కదా. గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చిందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉండి నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఏదో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి డిలే చేసి 19 మంది చనిపోవడానికి కారణమైనటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి
పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డి గారు అట్లాంటి వ్యాఖ్యలు నిజంగానే కూడా చదువుకున్న వ్యక్తి అయితే, నిజంగా అభివృద్ధి కామికుడు అయితే ఇట్లా కోరుకోరుగా అభివృద్ధి నిరోధక శక్తిలాగా విశ్వేశ్వరరెడ్డి తయారయ్యి స్టేట్ ఎవరైనా స్టేట్ హైవే వద్దు, నేషనల్ హైవే వద్దని దీనివల్ల నష్టం జరుగుతుందని ఇస్తారండి ట్వీట్ చేసి గతంలోనే. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ శుభప్రద గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే అప్ప జంక్షన్ నుంచి చేవెళ్ళి వెళ్ళే రోడ్డు మార్గంకి సంబంధించి ఆపింది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, అందులో ముఖ్య పాత్ర పోషించింది ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పేసి శుభప్రద పటేల్ గారు అలాగే విజయ్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.